చెప్పండి సార్. ఇప్పుడు కేటీఆర్ కూడా సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు కదా, కేటీఆర్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు సిట్ అనేది ఏది ఉండదు, ఇది ఒక కేవలం సీరియల్ లాగా నడుస్తుందని చెప్తున్నారు. మీరేమంటారు? అంతే, అది కేవలం సీరియల్ లాగానే. ఎలక్షన్ మన మున్సిపాలిటీ ఎలక్షన్ రాబోతుంది, నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి సిట్ నోటీసులు ఇచ్చేసింది. ఈ ఎలక్షన్ కొద్దిగా కాలంలో ఈ యొక్క సిట్ నోటీసుల మీద నడవాలి, తద్వారా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, ఎలక్షన్లో లబ్ధి పొందాలని ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమం చేసిండ్రు. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజాపాలన వాళ్ళు ఇచ్చిన హామీలు పక్కకు గాలికి వదిలేసి కేవలం కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేటీఆర్ని, మరి హరీష్ రావు గారిని ఏ విధంగా వేధించాలి, ఎట్లా సతాయించాలి, ఎట్లా వీళ్ళని బదనాం చేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తుంటున్న ఆయన, నీకు ఇచ్చింది అధికారం ప్రజల బాగోగుల కోసం ఇచ్చిండు, ఒక కుటుంబాన్ని వేధిస్తాం కాదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఆ కుటుంబాన్ని వేధించకుండా ప్రజలకు బాగోగు కోసం సమయం కేటాయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే సిట్ విచారణకు రమ్మంటే బీఆర్ఎస్ నాయకులందరూ భయపడుతున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. అంటే నిన్న మొన్న హరీష్ రావు గారు పోలేదా అండి? అంతకన్నా ముందు కేటీఆర్ గారు పోలేదా? మరి విచారణకు ఒకసారి మళ్ళీ పోయింది. భయపడాల్సిన అవసరం ఏముంది? భయపడేది వాళ్ళు, ఎందుకంటే వీళ్ళ యొక్క జవాబులకు వాళ్ళు తట్టుకోలేక వాళ్ళే భయపడుతున్నారు. ఏం ప్రశ్నలు వేయాల సంగతి? భయపడేది వాళ్ళు. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం భయపడే స్థితికి వస్తుంది. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ బీసీ నేత ఓరుగంట వెంకటేష్ ఉన్నారు. అలా చెప్పండి, ఇప్పుడు మొన్న హరీష్ రావు గారు సిట్ ఎదుట హాజరయ్యారు, ఇప్పుడు కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చి సిట్ విచారణకు రమ్మని చెప్పారు. అసలు ఏంటి, ఎందుకు మీ మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా కక్ష కట్టారు అనుకోవచ్చా? అరే సిట్టు అని నోటీసులని రేవంత్ రెడ్డి ఎందుకు వాల్యుబుల్ టైం పాడు చేస్తున్నావు? ఈరోజు ఈ సిట్లతోటి ఈ నోటీసులతో అయ్యేది కాదు, పోయేది కాదు. ఈరోజు మీరు ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేశారో అన్ని వర్గాలకు, ఈరోజు 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ, అరే అవి అమలు చేసే విధంగా నీ పరిపాలన చేయండి. ఇది అనవసరమైనటువంటి విషయాలు నెత్తిలకెత్తుకొని ఇలా సిట్ల పేరుపోతోటి కనీసం మీ టైం ఖరాబ్ చేసుకుంటారు. తర్వాత మా ప్రతిపక్ష నాయకులు కేటీఆర్, కేసీఆర్ యొక్క సమయం కూడా వృధా చేసుకుంటారు. ఆ సిట్లతోటి ఏమవుతుందండి? అది అధికారుల స్థాయిలో జరిగేటువంటి యొక్క నిగూఢమైనటువంటి వ్యవస్థ. ఈరోజు మీరు ఇప్పుడు ఉన్నారు, మీరు రేపు నిన్నమన్నా ఒక ఇష్యూ జరిగింది, మీరు మన బట్టి విక్రమార్క మీద కానీ అదే కోమటిరెడ్డి విషయం వచ్చింది. మరి కోమటిరెడ్డి ఏం చేస్తుండ్రు, బట్టి విక్రమార్క చేస్తుంది, మీకెట్లా తెలిసిందండి? అంటే మీకు తెలియడం, అంటే మీరు పోలీసులు అందించడం వల్లే మీకు సమాచారం తెలిసింది కదా. అంటే నువ్వు కూడా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావా? ఈ ఫోన్ ట్యాపింగ్ కాదండి, నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రజలు అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ రైతులు తీసుకుంటే పాపం ఈరోజు రైతులు కనీసం వాళ్ళ యొక్క పండించిన పంట గిట్టుబాటు ధరక, మీరు కనీసం సకాలంలో యూరియా సప్లై చేయక, అదేవిధంగా వాళ్ళు రైతు బంధు ఇయ్యక, ఈరోజు ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకొచ్చి అప్పులు తీర్చలేక గిట్టుబాటు ధర రాక ఈరోజు ప్రతిరోజు అక్కడో ఇక్కడో ఏ జిల్లాలో ఒక రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులు పాపం 30-40 సంవత్సరాలు యొక్క సర్వీస్ చేసి వాళ్ళు రిటైర్మెంట్ అయితే వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవాలన్నా, అదేవిధంగా వాళ్ళు ఇంకేమన్నా పని చేసుకోవాలన్నా టైంకు మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు. ఒకవేళ బెనిఫిట్స్ కావాలంటే మీ బట్టి విక్రమార్క మీ అందరూ తెలుసు, ఆయన భార్య 20% తీసుకుంటుంది, 30% తీసుకున్నటువంటి విషయం మీకు తెలుసు. ఎందుకంటే కాంట్రాక్టర్లే చెప్పారు, కాంట్రాక్టర్లు వాళ్ళు బిల్లులు పాస్ చేయమంటే 20% అడుగుతుంది. గగ్గోలు పెట్టి ఏకంగా వాళ్ళందరూ పోయి సెక్రటరీ ఇట్లా ధర్నా చేసినటువంటి యొక్క సందర్భాన్ని మనం చూసాము. అదేవిధంగా ఈరోజు అన్ని వర్గాలు కూడా, మహిళలు తీసుకున్నా కూడా, విద్యార్థులు కూడా ఫీ రియంబర్స్మెంట్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అన్ని వర్గాలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతుంటే రోజుకొక మీ మేనిఫెస్టోలో ఏదో చెప్పినావో ఆ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకు సేవ చేయి. మేనిఫెస్టోలో లేనటువంటి అనేక విషయాలు ఇక మూసీ తీసుకొచ్చావు. మూసీ అని తీసుకొచ్చి ఆ రోజు నేను అడుగుతూ ఉన్నాను, ఆ రోజు మూసీ అనేది మా కేసీఆర్ గారు కూడా పరిశుభ్రం చేయడం జరిగింది. మూసీ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలండి? పైన వచ్చేటువంటి యొక్క రసాయనిక ఫ్యాక్టరీలు వదిలిపెట్టేటువంటి యొక్క వాటర్ను కంట్రోల్ చేయాలి, శుభ్రం చేయాలి. శుభ్రం చేస్తే మూసి అక్కడ బ్యూటిఫికేషన్ అయిపోతుంది, అంతా అయిపోతుంది. ఆ విధంగా కాకుండా మూసీని ఏమో చేయాలనేటువంటి 150,000 కోట్లు తీసుకొచ్చి ఇలా తెలంగాణ ప్రజల మీద రుద్ది మాది మూసీనంట బ్యూటిఫికేషన్ చేస్తారండి. నేను అడుగుతాను, నువ్వు బ్యూటిఫికేషన్ చేస్తున్నావా, లూటిఫికేషన్ చేస్తున్నావా రేవంత్ రెడ్డి గారు? అదేవిధంగా మా కేసీఆర్ గారు హిల్ 2 పాలసీని లేవనెత్తడం జరిగింది. ఈ హిల్ 2 పాలసీ అనేది ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క పారిశ్రామిక ఫ్యాక్టరీస్ అన్నీ కూడా బయటకు తరలించుతాడు. ఓకే, ఈ పొల్యూషన్ వస్తుంది, బయటకు తరలించాలనే ఉద్దేశంతో ఈ పాలసీ తీసుకొచ్చినట్టు ఏం చేయాలి? మార్కెట్ రేటుకు వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలి. ఆ విధంగా చేయకుండా ఎస్ఆర్ఓ రేట్లో 30% అట,
30% చేసి ఈరోజు ఆడ కూడా దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు కుంభకోణం చేయాలనేటువంటి ఆలోచన చేస్తే దాన్ని మా కేసీఆర్ గారు హరీష్ రావు గారు ప్రశ్నించారు. అదేవిధంగా హెచ్సిఎల్ భూములు తీసుకుంటే హెచ్సిఎల్ భూములు పాపము ఈ రాష్ట్రంలో హైదరాబాద్ ఇప్పటికే పొల్యూషన్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నది. ఈ సందర్భంలో ఒక మంచి వాతావరణం రావాలి, ఆక్సిజన్ రావాలి, అటువంటిది ఏం చేయాలని నువ్వు అమ్మాలని చూసా మా కేసీఆర్ గారు వ్యతిరేకిస్తే దాన్ని ఏం చేశావు, ఈరోజు దాన్ని కుదవ పెట్టి ఇలా 10,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చావు. అరే ఈ రోజు నువ్వు అప్పులు చేస్తావు, అప్పులు చేసినట్టు మన కేసీఆర్ గారు. మా కేసీఆర్ 2,80,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల కాలంలో చేస్తే రేవంత్ రెడ్డి గారు నువ్వు కనీసం 2 సంవత్సరాలలో ఈరోజు 2,50,000 కోట్లు చేశారు. మా కేసీఆర్ చేసినటువంటి అప్పులు ఏం చేశాడు, ఒక ఉత్పాదక ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ రైతులకు రైతు బంధు ఇచ్చాడు, విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చారు. హైదరాబాద్లో ఉన్నటువంటి యొక్క రోడ్లు కానీ అదేవిధంగా ఫ్లైఓవర్స్ కట్టి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేశారు, సెక్రటరియట్ కట్టారు, అదేవిధంగా కాళేశ్వరం కట్టారు. ఈ విధంగా మేము చేసినటువంటి అప్పులకు ఆడ పెట్టుబడులు కనిపిస్తున్నాయి. నువ్వు 2,50,000 కోట్లు తీసుకొచ్చి ఈరోజు మన బ్యూటిఫికేషన్ అని అదేవిధంగా అనుత్పాదక వ్యవస్థలో నువ్వు పెట్టుబడి పెట్టి ఈరోజు కోట్ల మీకు ఎక్కడైతే కమిషన్లు వస్తాయో దాంట్లో పెట్టుబడి పెడుతున్నారు. ఈరోజు ఏంటండి నైలీ బ్లాక్ విషయం తీసుకుంటే నైలీ బ్లాక్ ఏంది, కుంభకోణం, పెద్ద కుంభకోణం అనేది అదేంది బొగ్గు ద్వారా దాదాపు 1,600 కోట్లు ప్రతి సంవత్సరం వస్తాయి. ఈ 1,600 కోట్ల రూపాయలు ఎగగొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 1,600 కోట్ల రూపాయలు వీళ్ళ మధ్యన వచ్చినటువంటి ఈ యొక్క వాటాల పంచాయతీ తప్పితే ఇంకోటి కాదు. ఈ వాటాలలో వచ్చినటువంటి ఈ గొడవల వల్ల ఈరోజు బట్టికి అదేవిధంగా రేవంత్ రెడ్డి బామ్మార్దికి ఇవ్వాలన్నటువంటి ప్రయత్నంతో ఈరోజు ఏం చేశాడంటే ఈ యొక్క వాటాల పంచాయతీ వల్ల ఈ యొక్క బొగ్గు యొక్క కుంభకోణాన్ని మా హరీష్ రావు ప్రశ్నిస్తే హరీష్ రావుకు సిట్టు నోటీసులు ఇస్తారు. అరే ఆ హరీష్ రావుని తీసుకుపోయి పొద్దుగాల పోతే రాత్రి వరకు ఏం ప్రశ్నించారండి, అడిగిందే అడిగిరట. మళ్ళీ మీ నాయకుడు ఒక గంటసేపు అడిగి గంటసేపు బయటకు పోయి మళ్ళీ ఎవరితో ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసుకొని మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం. అంటే మీరు ఎవరి ఆధీనంలో ఈరోజు మీరు పనిచేస్తున్నారని అడుగుతా ఉన్నాను. అంటే ఈ సిట్టు ఏమైతే అదేవిధంగా మా కేటీఆర్కి ఇచ్చారు. కేటీఆర్కు ఈ ఇష్యూ దేనికి ఏం సంబంధం అని నేను అడుగుతా ఉన్నాను. కేటీఆర్ అనేటువంటి ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి, ఆయనకేం సంబంధం ఉంటుంది? ఇది పోలీసులు చేసేటువంటి వ్యవస్థ, పోలీసులు చేసేటువంటి నిగూఢమైనటువంటి వ్యవస్థలో అది పోలీసుల బాధ్యత అండి. ఈరోజు ఉన్నటువంటి సజ్జనార్ కానీ అదేవిధంగా డీజీపీ కానీ వాళ్ళు చేసేటువంటి ఈ వ్యవస్థ కేటీఆర్కి ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ సిట్టు అనే ఒకటి పనికిరానటువంటి వ్యవస్థ ఇవన్నీ అటువంటి ఉద్దేశంతో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వీటిని గతంలోనే కొట్టేసినటువంటి ఈ సిట్టు అనేది హరీష్ రావుకి ఇచ్చారు. హరీష్ రావుకి ఇచ్చి నా మీద ఏ మాట లేదు, ఆ రోజు సమయం వృధా. ఇప్పుడు కేటీఆర్కి ఇస్తున్నారు. అరే కేటీఆర్ అనే వ్యక్తి ఈరోజు మీ ప్రభుత్వాన్ని అడుగడుగున కూడా ఈడ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భము. నువ్వు చేసేటువంటి అనేకమైనటువంటి అరాచకాలు చేస్తున్నారండి ఈరోజు రాష్ట్రంలో. ఈరోజు ఒక విషయం చూసుకోండి, ఈరోజు ఇక్కడ ఫార్మాసిటీ అని ఉంటుంది. ఆ ఫార్మాసిటీ 1,300 ఎకరాలు ఆ రోజు మా కేసీఆర్ గారు సేకరించారు. దేనికోసం సేకరించారు? ఈరోజు ఫార్మాసిటీలో పరిశ్రమలు పెట్టాలనే ఉద్దేశంతో, ఫార్మాకు సంబంధించినటువంటి పరిశ్రమలు పెట్టాలనే ఉద్దేశంతో మా కేసీఆర్ గారు సహకరిస్తే దాన్ని ఏం చేశావు నువ్వు ఎలక్షన్లో నువ్వు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, యాచారం మండలం రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నువ్వు ఏం వాగ్దానం చేశావు? నేను అధికారంలోకి వస్తే ఈ ఫార్మాసిటీని రద్దు చేస్తాము, ఈ 13,000 ఎకరాలు ఏవైతే సేకరించినావో ఆ భూములను మనం తిరిగి రైతులకు ఇస్తామని అన్నావు. నువ్వు అన్న తర్వాత నువ్వు ఆ గద్దెనే కిందకి ఏం చేశావు? ఫార్మాసిటీ రైతులను ఏం చేశావు? అక్కడ ఫార్మాసిటీ పెట్టకుండా అక్కడ కేసులు వేశారు కొంతమంది రైతులు. ఈ భూములను రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి ఫ్యూచర్ సిటీ కడతారంట. ఏ ఉద్దేశం సేకరించారో ఆ ఉద్దేశంతో కాకుండా కేవలం వ్యాపారం అంటే ఆ హైకోర్టులో వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ ఫార్మాసిటీ భూములు వాటికి వాడకుండా 100% అండి. ఎందుకంటే ఇప్పుడు మన డిప్యూటీ సీఎం ఉన్నారు బట్టి విక్రమార్క, ఆయన ఏం చేశాడు? మీరు ఆంధ్రజ్యోతిలో వచ్చింది, మిగతా మీడియాలో కూడా వచ్చింది.
ఆ కుంభకోణం ఆయన, ఎందుకంటే దానికి సంబంధించిన మంత్రి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు బామ్మారిది సుజన్ రెడ్డి అని ఉన్నాడు, ఆయనకి ఇప్పియాలని యొక్క రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు ఏం చేశారు, మాకు రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఈ సైట్ విజిట్ అని తీసుకొచ్చారు. సైట్ విజిట్ ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకే ఇవ్వడానికి సైట్ విజిట్. కాబట్టి ఇక్కడ దాదాపుగా ఒక నెలకు ఒక 1600 కోట్ల రూపాయలు వచ్చేటువంటి, సంవత్సరానికి 1600 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి అదొక వ్యవస్థ. ఆ దాంట్లో ఏంటంటే ఈ యొక్క వీళ్ళ మధ్యన వాటాల పంచాయతీ వచ్చేది. అంటే వాటాలలో వచ్చేటువంటి వాళ్ళ వాటాలలో షేర్లు కుదరక బయట వేసుకోరు వల్ల అది మన హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టగానే ఏం జరిగింది, ఇక్కడ ఇంకా ఎన్ని కుంభకోణాలు బయట పడతాయనే ఉద్దేశంతో ఈరోజు ఏం చేశాడు, మా నాయకులు ప్రశ్నిస్తుంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రశ్నిస్తుంటే ఈరోజు ఏం చేశారు, సిట్ అని ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఈ నోటీసులు ఏమవుతుందండి, ఇది మళ్ళీ వాళ్ళ రాజకీయ నాయకులకు సంబంధం లేదు. ఇదివరకే సుప్రీంకోర్టు అనే క్లీన్ చిట్ ఇచ్చింది. ఇవన్నీ ఏం కాదు, కేవలం ఇది ఒక డ్రాగాన్ చేయడమే. అందులో ఇంకో ముఖ్యంగా ఏంటంటే ప్రజలు మర్చిపోవాలి, ఎందుకంటే వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ ప్రభుత్వం వస్తున్న ఉద్దేశంతో ఈ విధంగా చేసిండు. మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా సింబల్సే ఉంటాయి, సింబల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నిన్ను ఓడిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ముఖ్యమంత్రివి, నువ్వు ముఖ్యమంత్రిగా ప్రవర్తించు. నువ్వు ఖమ్మంలో ఏ స్టేట్మెంట్ ఇచ్చినావు చూశాము, దిమ్మలు కూల్చామని, తర్వాత బీఆర్ఎస్ను 1000 మీటర్ల లోపల పాతిపెట్టామని. నువ్వు ముఖ్యమంత్రి అండి, లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంది. కాబట్టి ఆ విధంగా చేయకు, నువ్వు పరిపాలన దృష్టి పెట్టి పోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.